నేను చేశాను. నేనే ఈ పని చేయగలిగాను. నా ద్వారా జరిగింది ఈ పని. నేనే గొప్ప. ప్రతి ఒక్క విషయంలో నేను, మేము, నేను అనే మాట ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు. ఈరోజు ఇలా అద్భుతంగా ఈ దినము గడిచిందంటే కేవలం యేసు ప్రభుల వారి యొక్క కృపని నేను చెప్పగలను. ప్రియ సోదరుడా, గొప్పగా చెప్పగలను నేను. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా చేయగలిగితేనే మనందరం కూడా ఈ ఫలాన్ని అనుభవించగలుగుతాం. మాటే ఒక ఆయుధం. ఆయన వాక్యము కూడా ఆయుధము లాంటిది. కత్తి రెండంచులు కలిగిన ఖడ్గం అది. ఎటువైపు అయితే అటువైపు చేల్చగలిగిన శక్తి వాక్యానికి, మాటకి ఉన్నదని నేను రూఢిగా చెప్పగలను. ఒక వ్యక్తి మరణించడానికి వెళ్ళిన వ్యక్తిని కూడా నీ మాట ద్వారా నువ్వు ఖచ్చితంగా నువ్వు అతని నుండి ఆ మరణము నుండి విడిపించగలి వెనక్కి తీసుకురావలసిన శక్తి కూడా మాట ద్వారానే ఉంది. ఆ మాట ఏమిటో కాదు, యేసు ప్రభుల వారి వాక్కు అది. ఆయన ధరించుకొని నువ్వు ఉండగలిగితే మరణానికి దగ్గరైనటువంటి వ్యక్తిని కూడా నీ మాట ద్వారా, నీ యొక్క శక్తి కాదు కానీ, నీ బలము కాదు కానీ, ఆయన ధరించుకుని ఉంటే ఆయన మాట ద్వారా నువ్వు వెనక్కి తీసుకురాగలవు. కేవలం దేవుని మాట ద్వారా ఇది సాధ్యము. నేను చేయగలను, నువ్వు చేయగలను. ఈ యొక్క గర్వము, అహంకారం తీసివేయండి దయచేసి. కేవలము శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని మాట చేత, దేవుని శక్తి చేత ఈ క్రియ జరగబడుతుంది. కేవలం మనమేమనుకుంటాము, ఇది నేను చేయగలిగితే జరిగింది ఈ కార్యము, నేనే చేయగలను ఈ కార్యము, నా ద్వారానే సాధ్యం అన్న మాటలు ప్రక్కన పెట్టగలిగితే కేవలము ఆయన ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ఉంటేనే నెమ్మది. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ సంతోషం, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎక్కడ కూడా దుఃఖానికి తావు అనేది ఉండదు. ప్రియ సోదరుడా, ఇది గ్రహించండి. నేను నా జీవితంలో చాలా మేలు ఆశీర్వాదాలు పొందుకోగలిగాను. కేవలం ఆయన లేనిది ఏది సాధ్యమో కాదు. అంతా జీరో. చెప్పాలంటే జీరోనే. ఈరోజు ఈ దినాన నువ్వు సంతోషంగా పనికి వెళ్ళేవు అంటే దేవుని కృప. ఈరోజు నీ కుటుంబం అంతా ఎంతో కళకళలాడుతుందంటే అది యేసు ప్రభుల వారి దయ. ఈరోజు నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే, నీ కుమార్తె, నీ కుమారుడు మంచి ఉద్యోగంలో ఉందంటే, నీకు బిడ్డలు లేకపోయిన బిడ్డలు కలిగారు అంటే, మంచి పెట్టుబడులు పొలాల్లో లాభదాయకంగా ఉంది అంటే, నీ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు వస్తున్నాయి అంటే, నీ కుటుంబం నలుగురు మధ్యలో నవ్వులు పాలవకుండా ఘనంగా ఉంది అంటే అది యేసు ప్రభుల వారి కృపే. నేను